స్వాగతం సుస్వాగతం చిల్ విత్ లైఫ్ ఛానల్కి. గోంగూర కైమా ఈరోజు స్పెషల్ గోంగూర కైమా అండ్ చికెన్ కూడా ఉందండి. ఈరోజు 2 డిఫరెంట్ స్పెషల్ ఐటమ్స్ చేయబోతున్నాను మన చిల్ విత్ లైఫ్ ఛానల్లో. టుడే వీఆర్ గోయింగ్ టు మేక్ మలాయ్ చికెన్. ఓకేనా, మలాయ్ చికెన్ అండ్ గోంగూర మటన్ ఖైమా చేయబోతున్నాం. సో 2 డిఫరెంట్ వెరైటీస్ మీకు మీ చిల్ విత్ లైఫ్ ఛానల్లో నేను చేసి చూపిస్తున్నాను. సింపుల్గా ఈజీగా ఎలా చేస్తానో రండి. మన కిచెన్లో మొత్తం శుభ్రం చేసుకొని హ్యాపీగా ఉంది. ఈరోజు కిచెన్ మాత్రం చాలా క్లీన్గా నీట్గా పెట్టుకున్నా. సో ఈ రెసిపీస్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఖైమాని ఇందులో వాష్ చేసుకుందాం అండ్ చికెన్ని ఇందులో వాష్ చేసుకుందాం. ఓకేనా, ఖైమాని ఇలా జాలరీ ఉన్న దాంట్లో వాష్ చేసుకుంటే నీట్గా వాష్ అయిపోతుంది అండ్ మనకి ఖైమా కూడా వేస్ట్ అవ్వదు. అందుకని ఇలాంటి జాలరీలోనే మీరు వాష్ చేసుకోండి. ఓకేనా, సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్ కోసం మీ చిల్ విత్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చిల్ విత్ లైఫ్. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని అందులో 1 కప్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయండి. కాస్త మరిగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా దోరగా వేయించాలి. ఆ తర్వాత చెక్క, లవంగ, ఇలాచీని సమపాళంలో తీసుకొని పౌడర్ చేసుకున్నాను. ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఖైమాని వాష్ చేసుకోవాలండి మంచిగా. నేను చెప్పిన విధానంగా మీరు వాష్ చేసుకుంటే ఖైమా స్మెల్ అసలు ఉండదు. ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఖైమా మొత్తం పట్టేలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించండి. అలా మగ్గిస్తే ఖైమా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గోంగూర మటన్ అని అనుకున్నాం కదా ఖైమా కర్రీ. ఇప్పుడు ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం పిండేసుకొని ప్యాన్లో వేసుకున్న తర్వాత అల్లము, వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చిని నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఎండుమిర్చి యాడ్ చేస్తే సూపర్ టేస్ట్. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా అండ్ కూర మాడిపోకుండా మనం కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాము. ఎండుమిర్చి అండ్ కొబ్బరి, ఒక 1/2 ఇంచు కొబ్బరి అండ్ ఒక ఎండుమిర్చిలు ఒక 10 నుంచి 15. కారంగా ఉన్నట్టయితే ఒక 5 నుంచి 6 సరిపోతుంది. ఇవి కారం లేని మిర్చి కాబట్టి నేనైతే ఒక 10 వేసుకున్నాను ఎండుమిర్చి. ఇప్పుడు చక్కగా మొత్తం అంతా కూడా వాటర్ ఇంకిపోయేదాకా ఇవి మొత్తం మసాలాలు ఉడకపెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడు అంత ఫైన్గా పట్టకుండా కొంచెం కచ్చా పిచ్చాగా పడితే సూపర్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది గోంగూర ఖైమా మటన్ కర్రీ. చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఖైమా చక్కగా ఉడికిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మసాలా మొత్తం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఈ ఖైమా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ కాస్త వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే, అంతే అండి. కొంచెం వాటర్ వేసుకొని టమాటోస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ ఒక 2 యాడ్ చేసుకున్నాను నేనైతే. టమాటోస్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ రుచి చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. మా ఇంట్లో తక్కువగానే తింటాము, మీరు రుచికి తగినంత. ఎందుకంటే చపాతీలో కానివ్వండి, ఇంకా రాగి సంగట్లో కానివ్వండి సాల్ట్ ఎలాగో వేస్తాం కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేస్తాను సాల్ట్. ఆహాహా, శుభ్రంగా ఉడికిపోయింది చూసారా. 2 విజిల్స్ పెట్టి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే అంతే. సూపర్ అండ్ టేస్టీ గోంగూర ఖైమా మటన్ కర్రీ రెడీ. అమ్మ, నోరు ఊరిపోతుంది, గుమగుమలాడిపోతుంది. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా, ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మధ్యలో వీడియో స్కిప్ చేయొద్దు. ఇంకొక రెసిపీ ఇప్పుడు చికెన్ మలాయ్ కర్రీ. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కాస్త కొబ్బరి కూడా మీరు వేసుకోవచ్చు అలవాటు ఉంటే. నేనైతే కొబ్బరి కొంచెం వేసాను కానీ ఇందులో వీడియో స్కిప్ అయింది.
సో మీరు కూడా కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు, ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నాను, అల్లం ఒక ఇంచు, వెల్లుల్లి ఒక 15, గోడంబి ఒక 5 నుంచి 6 చక్కగా వేయించాలి. పక్కన పెట్టేసుకోండి. కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో చికెన్ శుభ్రంగా కడిగిన చికెన్ని వేసి ఆయిల్లోనే మనం మగ్గించాలి చికెన్ని. అప్పుడు అసలైన కిక్ మన చికెన్ కర్రీకి వస్తుంది. ఇది అసలే మలాయ్ కర్రీ కాబట్టి కాస్త అడుగంటుతుంది, చూసుకొని వండుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చెక్క లవంగ ఇలాచి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. తగినన్ని మసాలాలు పడి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయితే ఈ చికెన్ కర్రీకి వచ్చే రుచే వేరు. ఎప్పుడూ ఇంట్లో చేసే ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకుండా వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చేసిన వంటల్ని వావా అని 1-2 కొంచెం పొగడండి అయ్యా చాలు. ఇప్పుడు 1/2 ప్యాకెట్ పెరుగుని యాడ్ చేసేసి మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. మసాలా పట్టేసుకోండి. ఓకేనా? చూసారా, చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా పెట్టుకున్న పేస్ట్ని మనం యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసేటప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్మెల్స్ ఉంటాయి చూసారా, ఆహాహా అలా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఉడికేటప్పుడే. ఇప్పుడు కాస్త ఒక 2 టమాటోలు, ఒక 4 పచ్చిమిర్చి, కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. 20 to 25 మినిట్స్ దాకా స్లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి ఈ చికెన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మూత పెట్టేసుకొని 25 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. అంతే, సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయమాకండి అని అంటాను అనుకున్నారా? దెబ్బలు పడతాయి మీకు. ఫస్ట్ కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మొత్తానికైతే ఈరోజు సండే స్పెషల్స్ అన్నీ చక్కగా కుదురుకున్నాయి. ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ. నేను సూపర్ సమ్మర్ టేస్టీగా వచ్చాయి. మా ఇంట్లో అందరూ దిల్ ఖుష్ అయిపోయారు. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు వంట చేస్తే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అయ్యా కనీసం. ఓకేనా? కైమా రెడీ, మలాయ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఉడికిపెట్టుకున్న తర్వాత వేడి అన్నంలో చికెన్ కర్రీ కైమా వేసుకొని తింటే అమోఘం, అద్భుతం, కమనీయం. ఈ జన్మ మే రుచి చూడటానికి దొరికెరా ఆహా అని తినడమే. మీరు కూడా ఎంజాయ్ చేయండి లైఫ్ని.